శివాయ గురవే నమః. మంత్రబలం శీర్షికన ఈరోజు నవగ్రహాలండి. వాళ్ళ జ్యోతిషం మీద ఎంత ప్రచారం జరుగుతున్నదో, వార ఫలాలు, మాస ఫలాలు అందరూ ఇక మిగిలిన వాటి అన్నిటికంటే కూడా ఇవాళ ఆధునిక యుగంలో ఒక పక్కన నాగరికులు అని చెప్పుకుంటూనే ఉంటారు. ఓ పక్కన మళ్ళీ అవన్నీ ఆఫ్ చేసుకొని ఈ సోషల్ మీడియాలో మన జాతకం ఎలా ఉంది, మనకి ఈ నెల ఎలా ఉంది, కింద అలా చదువుతూనే ఉంటారండి, వింటూనే ఉంటారండి. అందువలన ఏమిటనమాట, ఈ యొక్క స్థితి ఏంటి అంటే, ఈ నవగ్రహాలు ఎలా ఉన్నాయి, మన జాతకం ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, గ్రహచారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటూ దానికి ఏమన్నా పరిష్కారాలు ఉంటే చేసుకుంటూ జీవితాన్ని ఏమిటి కారణం అంటే జీవితం సుఖమయంగా వెళ్ళాలని. మరి అటువంటి స్థితిలో ఇక్కడ ఒక అయ్యప్ప దీక్షితులు అనే మహాపండితుడండి ఆయన. ఆయన ఏం చేశాడంటే తిరుపతి కొండ గురించి ఆయన ఒక శ్లోకం రాశారండి. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఈ శ్లోకాన్ని కనుక మనం శ్రద్ధగా కనుక రోజు స్నానం చేసిన తర్వాత చదివితే నవగ్రహ దోష నివారణ అవుతుంది అనేటువంటిది పెద్దలు చెప్పిన మాట అండి. ఏమిటదంటే దీంట్లో తిరుపతి కొండ గురించి అండి. అదేంటంటే 7 కొండలు ఉన్నాయి కదండి. పందాలతో చేసిన ఏరు బెల్లం గడ్డలటండి ఆ 7 కొండలు కూడా. అటువంటి ఆ 7 కొండలు ఆ మధ్య ఉండేటువంటి ఆయన సాక్షాత్తు ఆ యొక్క ఆ వెంకటేశ్వర స్వామి చక్కెర స్వరూపం ఆయన అనే అర్థంతో ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా చదివినట్లయితే, రోజు కంఠస్థం చేసుకొని కనుక చదువుకున్నట్లయితే ఏదైనా నవగ్రహ దోషాలు ఉంటే పోతాయి అని పెద్దలు చెబుతున్నారు. దాన్ని మీకు మనవి చేస్తాను. ప్రపద్యే తమ్ గిరిం ప్రాయ, తమ్ గిరిం ఆ తిరుపతి కొండను ప్రాయ నేను ప్రతిరోజు కూడా ప్రపద్యే నమస్కారం చేస్తున్నాను, దానికి వందనం చేస్తున్నాను. ఎందుకని శ్రీనివాసానుకంపయ, శ్రీనివాసుని యొక్క దైవల్ని ఏర్పడింది. అది అనుకంపటి దయ అండి. శ్రీనివాస అనుకంపయ, శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవా. అక్కడుండే ఆ కొండలన్నీ కూడా ఒక చెరుకు రసంతో కూడినటువంటి బెల్లంగడ్డలు లాంటివిటండి. ఇక్షుసార స్రవంత్యేవా, చెరుకు రసంతో కూడిన బెండలగడ్డలు ఎలా అయితే అవి గట్ట పెడితే బెల్లంగడ్డలు అవుతాయో అలా ఉంది ఈ కొండలు. మరి చెరుకు రసం అంటే మళ్ళీ ఏవో సరస్సులు నదులు చెప్పాలి, అందుకని కొండలను చెబుతున్నాడు కాబట్టి ఇక్షుసార స్రవంత్యేవా. దాంట్లో అక్కడక్కడ ప్రవహించే పాపనాశనం లాంటివేమో ఈ చెరుకు రసం లాంటివి. కాబట్టి ఎం మూర్త్యా శర్కరాయతం, దాంట్లో ఉండే మూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి చక్కెరతో సమానం. ఇదండి శ్లోకం. మళ్ళీ ఒకసారి చదువుతాను. ప్రపద్యేతం గిరిప్రాయ శ్రీనివాస అనుకంపయ, శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ ఎం మూర్త్యా శర్కరాయ తం అని చెప్పి ఈ శ్లోకాన్ని కనుక మనం చదువుకుంటే తప్పకుండా మనకు నవగ్రహ బాధ జరుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర అండి దాంట్లో సుప్రభాతంలో చెబుతాడు, సూర్యేందు భౌమ బుధవాక్పతి శౌర్య స్వర్గానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా అని ఆ నవగ్రహాలన్నీ వచ్చి ఆయన దగ్గర దర్శనం కోసం నిలబడతాయండి. మరి ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలిగితే ఈ గ్రహాలకు అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. శ్లోకం మరొక్కసారి. ప్రపద్యేతం గిరిం ప్రాయం శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ తం మూర్త్యా శర్కరాయ తం. స్వస్తి.